విశాఖ రిషికొండ చుట్టూ ఎన్నో రాజకీయ వివాదాలు, మరెన్నో కోర్టు కేసులు. 500 కోట్ల రూపాయలతో నిర్మించిన విలాసవంతమైన భవనాలపై అభ్యంతరాలొచ్చాయి. ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చింది. మరి రిషికొండపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది హాట్ టాపిక్ గా మారింది. భీమిలి బీచ్ రోడ్డులో సముద్రానికి అభిముఖంగా ఉండే సుందర పర్యాటక ప్రదేశం రుషికొండ. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే ఈ ప్రాంతం గత 5 ఏళ్లుగా రాజకీయ వివాదాలకు కేరాఫ్ గా మారింది. వైసీపీ ప్రభుత్వం ఇక్కడ చేపట్టిన నిర్మాణాల వెనక దాగి ఉన్న రహస్యమే రుషికొండ రీడెవలప్మెంట్ రిసార్ట్ పేరుతో ఏపీ టీడీసీ ప్రాజెక్టు చేపట్టింది. అప్పటికే ఉన్న కాటేజ్లను కూల్చి వాటి స్థానంలో భారీ నిర్మాణాలు ప్రారంభించగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రజా సంఘాలు కోర్టులను ఆశ్రయించాయి. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం 7 బ్లాకుల్లో భారీ భవనాలను నిర్మించింది. అయితే పేరుకు టూరిజం ప్రాజెక్ట్ అయినా దీనిని సీఎం క్యాంప్ ఆఫీస్ గా ఉపయోగించాలి అన్నది అప్పటి సర్కార్ ఆలోచన. విశాఖ పరిపాలన రాజధాని అని ప్రకటించిన గత ప్రభుత్వం ఇక్కడ సీఎం నివాసం కోసం నిర్మాణాలు చేస్తున్నట్టు ఆఫ్ ది రికార్డ్ చెప్పేవారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అనగా అప్పటి పర్యాటక మంత్రి రోజా, వైసీపీ పెద్దలు హడావిడిగా రుషికొండ నిర్మాణాలకు రిబ్బన్ కత్తరించి ప్రారంభించారు. అప్పటికే రాజకీయ వివాదాల కారణంగా ఈ నిర్మాణాల దగ్గర నిరసనలు, ఆందోళనలు జరుగుతుండటంతో ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం కొలువు తీరకముందే ఈ భవనాలపై టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. ఆ పార్టీ కార్యకర్తలు ఇక్కడ హడావిడి చేయడంతో పోలీసులు నియంత్రించారు. దీంతో రుషికొండపై ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉండనుంది అన్నది హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు కాబట్టి ఈ రుషికొండ దగ్గర ఉన్న బిల్డింగ్స్ ని కోల్చడం అనేది జరగదు. అది చంద్రబాబు నాయుడు గారు అటువంటి పనులు డిస్ట్రక్టివ్ నేచర్ ఉన్న వ్యక్తి కాదు. డిస్ట్రక్టివ్ నేచర్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దీన్ని ఏ విధంగా ఉపయోగపడితే బాగుంటుందా అనేది వారు డిసైడ్ చేయవలసిన అవసరం. రుషికొండపై పర్యాటక రిసార్ట్ నిర్మాణం పేరిట ప్రకృతి విధ్వంసం జరిగిందని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు గగ్గోలు పెట్టాయి. ఇప్పుడు రుషికొండను కొత్త ప్రభుత్వం స్టేట్ గెస్ట్ హౌస్ గా ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. టూరిజం పరిధిలో ఉంటే దీనిని ప్రముఖ హోటళ్ల నిర్వహణకైనా అప్పగించే ఛాన్స్ కనిపిస్తోంది. తన యొక్క క్యాంప్ ఆఫీస్ కోసం జగన్మోహన్ రెడ్డి యొక్క ఒంటెద్దు పోగడలతో ఆ యొక్క రుషికొండను విధ్వంసం చేసి 500 కోట్ల రూపాయలతో అత్యంత విలాసవంతమైనటువంటి భవనాలు అక్కడ ఏదైతే నిర్మించారో దాని మీద ఇప్పటికే న్యాయస్థానంలో మేము న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం. ఇలా చర్చ జరుగుతున్న వేళ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రుషికొండకు ఇవాళ మీడియాను వెంటబెట్టుకుని వెళ్లేందుకు సిద్ధం కావడం ఆసక్తిగా మారింది.